ప్రజలను మోసం చేస్తున్న నకిలీ సాధువులపై చర్య తీసుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కలనేమిను ప్రారంభించింది? ఉత్తరాఖండ్. ఇటీవల ఉత్తరాఖండ్ ప్రజలను మోసం చేస్తూ సనాతన ధర్మ ప్రతిష్టతకు హాని కలిగించే నకిలీ సాధువులపై చర్య తీసుకోవడానికి ఆపరేషన్ కలనేమిని ప్రారంభించింది. కఠినమైన అమలు కోసం ముఖ్యమంత్రి రాష్ట్ర పోలీసులకు ఈ ఆదేశం జారీ చేశారు. హిందూ పురాణాల నుండి వచ్చినటువంటి రాక్షసుడు కలనేమి పేరు మీద ఈ ఆపరేషన్కు పేరు పెట్టారు. ఇటీవల వార్తలో కనిపించిన భద్రకాళి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. ఇటీవల భద్రకాళి సరస్సు సుందరీకరణ ప్రాజెక్టు కింద కొత్త దీవులను అభివృద్ధి చేసే ప్రణాళికను పునఃపరిశీలించాలని కార్యకర్తలు మరియు సంస్థలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. భద్రకాళి సరస్సు తెలంగాణలోని వరంగల్లో ఉన్న ఒక కృత్రిమ సరస్సు. ఈ సరస్సును 12వ శతాబ్దంలో కాకతీయ రాజవంశానికి చెందిన గణపతి దేవ నిర్మించారు. ఇది కాకతీయ కాలువ ద్వారా మానేరు ఆనకట్టుకు అనుసంధానించబడి తాగునీటి వనరుగా ఏర్పడింది. 10వ తరగతి విద్యార్థులకు మద్దతివ్వడానికి ప్రేరణ ఆసోని పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. ఇటీవల అస్సాం ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు మద్దతివ్వడానికి ప్రేరణ ఆసోని పథకాన్ని ప్రారంభించింది. ఇది నెలకు $300 ఆర్థిక సహాయంగా అందిస్తుంది. ఈ పథకం అస్సాం స్టేట్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో అనుబంధంగా ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం. ఈ పథకం నవంబర్ 1, 2025 నుండి అమలు చేయబడుతుంది. పారదర్శకత మరియు త్వరిత ప్రాప్యతను నిర్ధారించడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు ఇవ్వబడతాయి. మారుమూల ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు మద్దతివ్వడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రయాణ భత్యం పథకంను ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. మారుమూల ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు మద్దతివ్వడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం నుండి కొత్త ప్రయాణ భత్యం పథకాన్ని ప్రారంభించింది. అర్హత గల విద్యార్థులు పాఠశాలకు ప్రయాణించడానికి మరియు విద్యలో దూర సంబంధిత అడ్డంకులను తొలగించడానికి ఏటా $6,000 అందుకుంటారు. ఇది సమీప ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల నుండి కనీసం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 9 నుండి 12 తరగతి విద్యార్థులకు వర్తిస్తుంది. తదుపరి 3 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు ఆతిథ్య హక్కులను ఐసీసీ ఏ బోర్డుకు ఇచ్చింది? ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ. జూలై 2025లో సింగపూర్లో జరిగిన వార్షిక సమావేశంలో ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు 2027, 29 మరియు 2031 WC ఫైనల్స్కు ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ ప్రకటించింది. 2021, 23 మరియు 25 ఫైనల్స్ను విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు 2027, 29 మరియు 31 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు ఆతిథ్య హక్కులను పొందింది. ఇస్రో వరుసగా ఏ సంవత్సరం నాటికి అంతరిక్ష కేంద్రం మరియు చంద్రునిపైకి మిషన్ను ప్లాన్ చేస్తున్నది? 2035 మరియు 2040. 2035 నాటికి అంతరిక్ష కేంద్రం మరియు 2040 నాటికి మానవ చంద్రునిపై అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో ప్రణాళికను ప్రకటించింది. ఇస్రో చైర్మన్ అయిన వి నారాయణ్ నాయకత్వంలో
ఇస్రో ఇప్పటికే ఆదిత్య L1 సోలార్ మిషన్ మరియు డాకింగ్ ప్రయోగాలు వంటి సాంకేతిక విజయాలను సాధించింది మరియు వీనస్ ఆర్బిటర్ వంటి మిషన్లకు సిద్ధమవుతున్నది. ఈ పరిణామాలు భారతదేశం ప్రపంచ అంతరిక్ష శక్తిగా ఎదుగుదలకు సంకేతం. 66వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో ఏ దేశ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది? చైనా. ఆస్ట్రేలియాలోని సన్షైన్ కోస్ట్లో జరిగిన 66వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ 2025లో భారతదేశం 7వ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా అంతర్జాతీయ విద్యా నైపుణ్యంలో తన పురోగతిని కొనసాగించింది. 110 దేశాలతో పోటీపడిన 6 సభ్యులతో కూడిన భారత జట్టు 3 స్వర్ణాలు, 2 రజతాలు మరియు 1 కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దీనిలో చైనా మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో USA, 3వ స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా, 4వ స్థానంలో జపాన్, 5వ స్థానంలో పోలాండ్, 6వ స్థానంలో ఇజ్రాయెల్, ఇక భారతదేశం 7వ స్థానంలో నిలిచింది. పాడి రైతులకు లీటర్ పాలకు ₹5 చొప్పున మద్దతు ఇవ్వడానికి జూలై 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం పాల సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది? అస్సాం. ఇటీవల అస్సాం ప్రభుత్వం పాడి రైతులకు లీటర్ పాలకు ₹5 చొప్పున మద్దతు ఇవ్వడానికి పాల సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఈ పథకాన్ని ప్రకటించారు. మైడీడ్ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పైలట్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్వీందర్ సింగ్ సుఖు ఇటీవల మైడీడ్ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది తహసీల్ కార్యాలయానికి ఒకసారి మాత్రమే సందర్శన అవసరం చేయడం ద్వారా భూమి రిజిస్ట్రేషన్ను సులభతరం చేస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ఎప్పుడైనా ఎక్కడి నుండైనా అందుబాటులో ఉంటుంది. నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ నుండి ఏ బ్యాంకు నిష్క్రమించింది? HSBC బ్యాంకు. HSBC ఇటీవల నెట్ జీరో బ్యాంకింగ్ అలయన్స్ నుండి నిష్క్రమించిన బ్యాంకు. దీనితో HSBC ఐక్యరాజ్య సమితి మద్దతు గల సంకీర్ణం నుండి వైదొలిగిన మొదటి ప్రధాన UK బ్యాంకుగా నిలిచింది. అయితే ఈ నిర్ణయం కొన్ని పర్యావరణ సంస్థల నుండి విమర్శలను ఎదుర్కొంది. వారు ఉపసంహరణను వాతావరణ చర్యలకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఇటీవల ఆమోదించబడిన పథకం పేరు ఏమిటి? ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ఇటీవల ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ఆమోదించింది. ఇది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన మొదటి పథకం. ఉత్పాదకత, పంట వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయం, నిల్వ, నీటిపారుదల మరియు రుణ సదుపాయాన్ని పెంచడం ఈ పథకం యొక్క లక్ష్యం. తక్కువ ఉత్పాదకత, తక్కువ పంట తీవ్రత మరియు తక్కువ రుణ పంపిణీ ఆధారంగా 100 జిల్లాలను ఎంపిక చేస్తున్నారు. మలేరియా కోసం ఎడాల్ప్స్ వ్యాక్స్ టీకాను ఏ దేశం అభివృద్ధి చేసింది? భారతదేశం. ICMR RMRC భువనేశ్వర్ అభివృద్ధి చేసిన దాని స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ అయిన ఎడాల్ప్స్ ఫాల్సీ వ్యాక్స్. ఈ వ్యాక్సిన్ అత్యంత ప్రమాదకరమైన మలేరియా పరాణజీవి ప్లాస్మోడియం ఫాల్సిఫరమ్ను లక్ష్యంగా చేసుకుంది. ఇది
సంక్రమణను నివారించడం మరియు సమాజ వ్యాప్తిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025 ఫిడే చెస్ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? భారతదేశం. 2025 అక్టోబర్ 30 నుండి నవంబర్ 27 వరకు భారతదేశం చెస్ ప్రపంచ కప్ను నిర్వహిస్తుందని ఫిడే ప్రకటించింది. ఈ టోర్నమెంటు 206 మంది ఆటగాళ్లతో నాకౌట్ ఫార్మాట్లో జరుగుతుంది. ఈ పోటీలో అగ్రస్థానంలో నిలిచిన 3 ఆటగాళ్లు 2026 అభ్యర్థుల టోర్నమెంటుకు అర్హత సాధిస్తారు. ఇది ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కు పోటీదారుణ్ణి నిర్ణయిస్తుంది. భారతీయ రైల్వేలు ఏర్పాటు చేయనున్న మెషిన్ విజన్ బేస్డ్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? రైళ్లను రియల్ టైంలో తనిఖీ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం. ఇటీవల భారతీయ రైల్వేలు మెషిన్ విజన్ బేస్డ్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ మెరుగైన నిర్వహణ మరియు భద్రత కోసం రైలును రియల్ టైంలో తనిఖీ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తుంది. ఇది వేలాడుతున్న, వదులుగా ఉన్న లేదా తప్పిపోయిన భాగాలను గుర్తిస్తుంది మరియు త్వరిత చర్య కోసం రియల్ టైం హెచ్చరికలను పంపుతుంది. యూనివర్సిటీ గేమ్స్లో భారతదేశం ఏ క్రీడలో చరిత్రాత్మక కాంస్య పతకాన్ని గెలుచుకుంది? బ్యాడ్మింటన్లో. రైన్ రుహురు 2025 పిసు వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో బ్యాడ్మింటన్లో కాంస్య పతకం గెలుచుకోవడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించింది. 1959లో పాల్గొనడం ప్రారంభమైన తర్వాత వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో భారత్ బ్యాడ్మింటన్లో పతకం గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఈ యూనివర్సిటీ గేమ్స్ జర్మనీలో జరిగింది. ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ కోసం భారత బృందాన్ని ఎవరు సత్కరించారు? అమిత్ షా. అమెరికాలోని అలబామాలోని బర్మింగ్హామ్లో జరిగిన 21వ ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ 2025లో భారత పోలీస్ మరియు ఫైర్ బ్రిగేడ్ బృందం అద్భుతమైన ప్రదర్శన కనబర్చినందుకు శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అయిన అమిత్ షా సత్కరించారు.